ఇక హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి మరోసారి కుట్ర జరుగుతుందా? దేశ రెండో రాజధానిగా భాగ్యనగరాన్ని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారా? ఈ మేరకు మొన్నటి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్లో ఏమైనా సమాలోచనలు జరిగాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. హైదరాబాద్ పై పగబట్టిన చంద్రబాబు మరోసారి తన కుట్రలకు పదును పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర చేస్తున్నట్లు టాక్. ముఖ్యంగా మొన్నటి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్లో ఇదే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నాయకుల భేటీ రద్దు చేసుకుని తన దగ్గరకు వచ్చిన మోదీకి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని వినికిడి. ఐటీ, ఫార్మా, ఇతర రంగాలతో సహా ఇక్కడ పెట్టుబడులన్నీ ఆంధ్ర వాళ్లు పెట్టినవే అని సూత్రీకరించిన బాబు తమకు న్యాయం జరగాలంటే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి దేశ రెండో రాజధానిగా ప్రకటించాలని సెలవిచ్చినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా జరిగిన ఈ తతంగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం తెలిసినన్న వాదనలు వినిపిస్తున్నాయి. గురు శిష్యులు కలిసి ఆడుతున్న ఈ నాటకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వత్తాసు పలుకుతున్నారని టాక్. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి కొత్త కుట్రకు తెరలేపుతున్నాయి. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి దేశానికి రెండో రాజధానిగా ప్రకటించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్నుతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అటు గురువు చంద్రబాబు, ఇటు బడాబాయ్ నరేంద్ర మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని వినికిడి. ఇందుకు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను అనువుగా మలుచుకున్నారన్నది టాక్. వాస్తవానికి ప్రధానమంత్రి మోడీ టూర్ షెడ్యూల్ ఒకటైతే ఇక్కడ ఆయన కార్యాచరణ మరోలా నడిచింది. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగగానే ఆయన బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో భేటీ కావాల్సిందే. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహం, వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజెక్కించుకునే దిశలో అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై మోడీ రాష్ట్ర బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేయాల్సిందే. కానీ అలా జరగలేదు. సొంత పార్టీ నేతలతో సమావేశాన్ని రద్దు చేసుకుని ఆయన సరాసరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో సుదీర్ఘ మంతనాలు చేశారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లను ప్రసన్నం చేసుకోవడానికే మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారనే టాక్. కాగా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రధాని మోడీతో సమావేశం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత గోప్యంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అభివృద్ధి, అందుకు కారణాలు, ఇక్కడి ఆదాయం, పెట్టుబడులు ఆయన ప్రజెంటేషన్ సారాంశం. రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థికపరమైన అనేక అంశాలపై బాబు ప్రధానికి ఏకరువు పెట్టినట్లు సమాచారం. ఇక్కడి పెట్టుబడులన్నీ ఆంధ్ర వాళ్లు పెట్టినవే అని బాబు సూత్రీకరించినట్లు వినికిడి. ఇందుకు ఉదాహరణగా ఆయన కొన్ని కంపెనీలు, కొందరు వ్యక్తుల పేర్లను సైతం ఊటంకించినట్లు బోగట్ట. ఆంధ్రాలో ఆర్థిక వనరులు మృగ్యమని, అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా హైదరాబాదు, తద్వారా తెలంగాణ అభివృద్ధికి కారణమైన ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడ వనరుల్లో న్యాయమైన వాటా దక్కాల్సి ఉందన్న దిశలో బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాగినట్టు తెలుస్తోంది. ఇందుకు బదులుగా హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి దేశానికి రెండో రాజధానిగా చేయడమే పరిష్కారమని ఆయన ప్రధానికి సూచించినట్లు చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్రతిపాదనకు మోడీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సైతం మాట్లాడినట్లు వినికిడి. నరేంద్ర మోడీ సలహా మేరకు చంద్రబాబుతో సహా ఒక బృందం ఢిల్లీలో అమిత్ షాను కలిసిందట. బాబు చెప్పిందంతా విన్న షా సరైన సమయంలో ఆ దిశలో నిర్ణయం తీసుకుంటానని ఆయనకు హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా లోపల గుట్టుగా జరుగుతున్న ఈ భాగోతమంతా తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిమ్మనడం లేదన్నది విమర్శ. ఆయన ఈ విషయాలు ఏవీ తనకు తెలియనట్లు నడుస్తున్నారన్న వాదనలున్నాయి. కాగా ప్రస్తుతం అటా అన్నట్లుగా వినిపిస్తున్న ఈ సమాచారం ఒకవేళ నిజమైతే ఆ క్రమంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అడుగులు వేస్తే తెలంగాణ యావత్తు ఉవ్వెత్తున ఎగిసిపడి మరోసారి ఉద్యమ బాట పట్టడం ఖాయమన్నది తెలంగాణ వాదుల హెచ్చరిక.